oocyte cryopreservation అంటే ఎగ్ ఫ్రీజింగ్. ఫీమేల్స్ ఒక ఎగ్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీజింగ్లో ఏమవుతుంది అంటే పీరియడ్స్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే నుండి స్టిమ్యులేట్ చేస్తారు. ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసేసి ఒక ట్రిగ్గర్ ఇస్తారు. లైక్ 10 డేస్ స్టిమ్యులేషన్ అయిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి దెన్ oocyte రిట్రైవ్ చేసుకుంటారు. అంటే ఎగ్స్ని కలెక్ట్ చేసుకుంటారు. అలా కలెక్ట్ చేసిన ఎగ్స్ని అప్పుడు స్పర్మ్తో ఇంజెక్ట్ చేయకుండా అన్ఫర్టిలైజ్డ్ oocytesని మనం ఫ్రీజింగ్ అనేది చేస్తారు. సో ఈ ఫ్రీజింగ్ ఎవరు చేసుకోవాలి? యూజువలీ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కీమోథెరపీ లేకపోతే రేడియేషన్కి వెళ్ళే ముందు వాళ్ళ యొక్క oocytesని ఫ్రీజ్ చేసుకోవచ్చు. బికాస్ రేడియేషన్ లేదా కీమోథెరపీ తర్వాత ఏమవుతుందంటే oocytes వాళ్ళ బాడీలో వయబుల్ ఉండవు. ఎందుకు అంటే బికాజ్ ఆ హై రేడియేషన్ వల్ల లేదా కీమోథెరపీలో ఆ కెమికల్ లైక్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అవేంటి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తారు కదా. సో ఎట్ ద సేమ్ టైం ఇవి నార్మల్ బాడీ సెల్స్ని కూడా అక్కడ కిల్ చేసేస్తాయి. సో వయబుల్ oocyte అనేది ఉండదు. సో దానికోసమే బిఫోర్ దట్ ప్రొసీజర్ వాళ్ళు oocytesని ఫ్రీజ్ చేసుకుంటారు. అండ్ ఇన్ జనరల్ వాళ్ళే కాకుండా లైక్ కొంతమంది కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. లైక్ వాళ్ళు లేట్గా మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాం అనే వాళ్ళు కూడా యంగ్ ఏజ్లోనే oocytesని క్రయో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఎంత ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు అంటే 27 నుండి 34 ఏజ్ లోపల వాళ్ళు ఈ oocyte ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. బికాజ్ 34 తర్వాత అంటే 40 వరకు కూడా చేసుకోవచ్చు. కాకపోతే లేటర్ ఏజెస్లో oocyte క్రయోప్రిజర్వేషన్ అనేది ఎందుకు వద్దు అంటారంటే బికాస్ యంగ్ ఏజ్లో కొంచెం వయబుల్ oocytes ఉంటాయి అండ్ జెనెటికలీ గుడ్ క్వాలిటీ oocytes వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 35 క్రాస్ అయినాక లైక్ లేటర్ 40 ఏజ్లో అట్లా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ స్టార్ట్ అవుతాయి. సో ఆ oocytesని మనం క్రయో ప్రిజర్వ్ చేసుకున్నా కూడా మేబీ జెనెటికలీ అబ్నార్మల్ oocytes ఉంటాయి కాబట్టి ఫర్టిలైజేషన్ ఉండకపోవచ్చు లేదా ఇంప్లాంటబుల్ ఎంబ్రియోస్ మనకి రాకపోవచ్చు. దానివల్ల ఐడియల్గా 27 to 34 లోపల ఈ oocyte ఫ్రీజింగ్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఈ ఫ్రీజ్ చేసిన oocyte తక్కువ రిజల్ట్ని ఏమైనా ఇస్తుందా అంటే లేదు, అలా ఏం కాదు. నార్మల్గా ఫ్రీజ్ చేయకుండా చేసిన oocyteతో మనకి ఎంత రిజల్ట్ ఉంటుందో అలాగే ఫ్రీజ్ చేసిన oocyteతో కూడా అంతే మంచి ఎంబ్రియోస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి.